బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు. బురదా బట్టల రైతును చూసి దూరంగుండని అన్నరు. బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు. బురదా బట్టల రైతును చూసి దూరంగుండని అన్నరు. చెమటా సుక్కల సత్తువతోనే పుడమి పురుడు వసుకున్నది. కంటి పాపల కావలిలోనే పంట రాసి నేలకొన్నది. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నాని, రెక్కాడకుంటే బుక్కెడు వేలేదన్నా. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నాని, రెక్కాడకుంటే బుక్కెడు వేలేదన్నా. బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు. బురదా బట్టల రైతును చూసి దూరంగుండని అన్నరు. మట్టి సోపతిగాడా జోడెడ్ల జతగాడా, మండు టెండల నీడా తీయప్పుల జాడా, పునాసవను కూడా యాసంగి సలికాడా, పసిడి మొక్కలు ఆడా నింగికెదురు చూడా. నీ జీవితమంతా కలిమిరే ఉలకడలి, నీ జీవితమంతా కలిమిరే ఉలకడలి. ఊపిరున్నంత వరకు పోలేవు నేలనొదిలి, ఊపిరున్నంత వరకు పోలేవు నేలనొదిలి. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నాని, రెక్కాడకుంటే బుక్కెడు వేలేదన్నా. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నాని, రెక్కాడకుంటే బుక్కెడు వేలేదన్నా. నీ రెక్కాడకుంటే బుక్కెడు వేలేదన్నా. ఒకసారి రిలిక్స్ చెప్పు. బురదా నుండి బువ్వను తీస్తే కమ్మగా అని తిన్నారు, కానీ బురద బట్టల రైతును చూసి దూరం పెడుతున్నారు. అబ్బా, ఎంత అర్థం ఉందండి. నిజంగా కోటి విద్యలు కూటి కోసమే అంటాము, అందరం కష్టపడేది దానికోసమే. నిజంగా రైతుని ఎంత చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పుడు పిల్లని ఇవ్వడానికి కూడా వ్యవసాయం చేస్తున్నారంటే చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అమ్మో మా ఊరు నుంచి అక్కడికి వెళ్ళాలా, పొలం పనులు చేసుకోవాలా మా అమ్మాయి అని. కానీ వాళ్ళు లేకపోతే మనకి ఫుడ్డే లేదు. నిజంగా ఇలాంటి పాటలు విన్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. కానీ ఎందుకో మరి నాగరికత పెరిగే కొద్దీ మనం మన ఆనవాళ్ళని, మన పూర్వీకులు అంటారు, లేకపోతే మన రూట్స్ని మర్చిపోతున్నాము అనిపిస్తుంది. మరి ఇలాంటి మట్టిలో మాణిక్యాలని అనొచ్చు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తూనే ఉంటాము, న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము. మీరు కూడా అంటే జానపదాలే కదా, లేకపోతే పాత పాటలే కదా అని అంటూ ఉంటారు. కానీ దాంట్లో ఉన్న అర్థం తెలుసుకుంటే మాత్రం మనకి చాలా మంచిగా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఒక అంటే వాల్యుబుల్ టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ నాకైతే వచ్చింది. చాలా సాంగ్స్ వింటూ ఉంటాము, అంటే కొన్ని ఎంటర్టైన్మెంట్ కోసం వింటూ ఉంటాం, కొన్ని ప్రశాంతత కోసం వింటూ ఉంటాము. కానీ జానపదంలో ఉన్న విలువ, ఆ పాటలకు ఉన్న అర్థమే వేరు.